సంతకాలు పెట్టిస్తాడు ఆ ముఖ్యమంత్రి పదవి కోసం. ఇటు మనిషినా అసలు? ఎవడైనా తండ్రి తిరిగే వ్యక్తి సడన్ గా లేకపోతే అసలు మనం కొన్ని నెలల పాటు అసలు మనిషి కాలేం. మనం తండ్రి పైన కొద్దిగా ప్రేమ ఉన్న వ్యక్తి ఎవడో కూడా మనిషి కాలేడు. నేను ఈ రోజుకి కూడా నేను దానిలో నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ నీచుడు సంతకాలు పెట్టిస్తాడు. వీడు మనిషి అసలు? సొంత చిన్నాన్ని గొడ్డల వేటికి గురి చేసి ఆడబిడ్డ వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చి అన్నా నాకు న్యాయం చేయించి అన్నయ్య, సిబిఐ విచారణ కోరావు కదా, అదేదో త్వరగా చేయించంటే సిబిఐ అక్కర్లేదు, గాడిద గుడ్డ అక్కర్లేదు, వెళ్ళు నీ పన్ను చేసుకో అని చెప్పి బయట దోసేస్తాడు ఆ డాక్టర్ సునీతని. వీడు మనిషా? ఎంతమంది పుస్తులు తెగొట్టాడండి. అందరికీ నమస్కారం. పెద్దలు ఒక మాట చెప్తారు, మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అని. కొంతమంది గొడ్లకి ఎంత చెప్పినా అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ మెంటల్ కృష్ణ గారికి ఎన్నిసార్లు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ఊసి లేకుండా వాళ్ళ ఫ్యామిలీ మీద డిబేట్లు పెట్టుకొని ఆయనని నానా మాటలు తిప్పించుకుంటూ శునకానందం పొందుతాడు. నలుగురు ముండమోపల్ని కూర్చోబెడతాడు. సబ్జెక్ట్ మాట్లాడరు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వాళ్ళ తల్లి కోసం, వాళ్ళ చెల్లి కోసం బుద్ధుందా మీకు? సిగ్గుందా అసలు మీకు? ఆ పచ్చ సంకలు నాకాలనుకుంటే నాపుకోండి, మాకు వచ్చిన నష్టమేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఊసేందుకు ఒక ఎక్సెసిఎం ని ఏరా ఒరే ఎట్లా పడితే అట్లా మాట్లాడిస్తారేంటి? నాకు అర్థం కాదు. ఆ పట్టాభి అడ్డగాడికి చెప్తున్నాను, నీకు తెలీదా? బట్టి విక్రమార్క గారు చెప్పినప్పుడు ఏం చెవులో సీసాలు ఉన్నాయా మీకు? సీసం పోసుకొని ఉన్నారా? అర్థం అవుదా మీకు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఊసు చెప్పాడు కదా, మొన్న మీ ఎంపీ తాగాడు కదా, మీ ఏమంటారు డ్రగ్స్ లో దొరికాడు కదా, పాజిటివ్ వచ్చింది, దాని మీద డిబేట్ పెట్టలేదే. అప్పుడు అరవశ్రీదని ఇంకా ఏడిపిస్తున్నారా? నా బిడ్డ మాట్లాడుతుంది, దానికోసం మాట్లాడరే. మీరు ఇవ్వాల్సిన సంక్షేమం కోసం మాట్లాడరే. జగన్మోహన్ రెడ్డి గారు ఊసేందుకయ్యా మీకు తెలియకడుగుతాను. చాతగాని దద్దమ్మల్లాగా సబ్జెక్ట్ మాట్లాడడం చాతగాక ఆడ కూర్చొని ఒక ఎక్స్-సీఎం ని, వాళ్ళ తల్లిని చెల్లిని ఏం మేము అనలేమా? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మ పేరు గాని, చెల్లి పేరు గాని, అక్క పేరు గాని రాష్ట్రంలో ఎవరికైనా తెలుసా? మాకు చేత కదా, మాకు కొన్ని విజ్ఞతలు ఉంటాయి. మీరు పెద్దవాళ్ళు కదా అని చెప్పి ఊరుకుంటా, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మా సీఎం ని, మా నాయకుడు అంటుంటే ఎందుకు ఊరుకుంటాం? తాట తీస్తాం ఒక్కొక్కడికి, చెప్పులు దండేసి ఊరేగించే రోజు వస్తుంది. ఒక రోజు ఆగండి. కంగారెందుకు? గతంలో చెప్పాము, ఇప్పుడు చెప్పాము. మహిళలు ఒక్కసారి తలుచుకుంటే హైదరాబాద్ పెద్ద దూరమేం కాదు, మాకు పెద్ద విషయం ఏం కాదు అని చెప్పి కోర్ వైఎస్ఆర్సీపీని పదే పోగు చేసుకోబాకండి. గట్టిగా కాంట్రిచ్చి ఉమ్మారంటే ఆ ఊపులో కొట్టుకొని పోతారు మీరు మీ పనికి మాల డిబేట్లు. తెలుసు అందరికి, ఈడీలో అటాచ్ అయినటువంటి ప్రాపర్టీస్ గాని, షేర్స్ గాని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన జైలుకి వెళ్తాడు. ఇది మీ పనికి మాలిన స్కెచ్. ఈ స్కెచ్ గా మహాతల్లి ఎట్ట ఆడిస్తుంటే ఆడిస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కాబట్టి ఏం అనలేకపోతున్నాం. మరి ఇట్లాంటి చెల్లెళ్ళు మరి నేను ఆడ చూడలేదు, చూడబోను కూడా. వాళ్ళ అవకాశాలు ఇవ్వడం, మీరు ఆడ కూర్చొని నోటికి ఏదొస్తే అది మాట్లాడటం ఏంది? బొచ్చడు మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, బొచ్చడు మంది అమ్మలు ఉన్నారు. ఆయన కావాలనుకుంటే ఆయన కోసం 1,32,00,000 మంది. మీరు పెట్టే బోడీ డిబేట్ల కోసం కూర్చొని మాట్లాడి మీరు ఏది పడితే అది మాట్లాడితే కాముగా ఊరుకుంటున్నాం అనుకుంటున్నారో ఏమో. మర్యాద దక్కదు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఊసి మాట్లాడారంటే పనికి మాలని అందరినీ కూర్చొని పెట్టి పనికి మాలిన డిబేట్. రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లే, రాష్ట్రంలో సంక్షేమం ఇచ్చేమా లేదా అవసరం లే. సోది మాటలను, సోది సొల్లు. మెంటల్ కృష్ణ చెప్తున్నా నీకు ఇంకొకసారి, ఇదే చివరిసారి, ఇంకా చెప్పేదిలే. అట్టే పట్టాభికి కూడా చెప్తున్నామయ్యా, రెస్పెక్ట్ అనేది ఇవ్వాలా, పుచ్చుకోవాలా. ఈ నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నామంటే తాట తీసి ఒలిచి కూర్చోబెడతాం. గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే. ఏంది? కాసేపు భారతమ్మని ఇస్తారు, కాసేపు జగన్మోహన్ రెడ్డి గారికి పని పాట లేదా? తాక్కోండి పోయి వెళ్ళి. ఈ పచ్చ ఛానల్స్ అంత పచ్చ ప్రేమ ఉంటే తాక్కోండి, మాకేం అవసరంలా. కానీ ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్న భారతమ్మ ఊసి తేవాకండి. సిగ్గులేని జన్మాలు. ఎంతకని చెప్పినా సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడండి, సావండి అంటే ఒకడి కాడ సబ్జెక్ట్ ఉండదు. ఒక మాట మాట్లాడలేరు. విత్ ప్రూఫ్లతో ఒక మాట మాట్లాడితే ఒక సబ్జెక్ట్ చెప్పగలుగుతారా? ఆర్థిక నష్టం చేశారంట. ఏం మాట్లాడతారు? ఏం ఆర్థిక నష్టం చేశారయ్యా? ఇప్పుడు వచ్చి మనం 3,50,000 కోట్లు చేసాం. ఇది ఆర్థిక నష్టం కాదా? 20 నెలలకే
ఇట్లాంటి సబ్జెక్ట్ మీద మాట్లాడడం చేత కాకుండా అనవసరంగా ఆయన పోక్ చేసుకుంటుంటారు. ఇంకొకసారి మాట్లాడారంటే మాత్రం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ మహిళలందరూ, నా అన్నదమ్ములందరూ ఈ స్టూడియో కాడ ఉంటారు, గుర్తుపెట్టుకో.